హరే కృష్ణ. ప్రస్తుతం మనం ఇస్కాన్ వారి గోవర్ధన్ ఈకో విలేజ్ లో ఉన్నటువంటి శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. చాలా సుందరమైన టెంపుల్ ఇది. ఎంత బాగుందో చూడండి. ఇక్కడి నుంచే చూస్తుంటే ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామన్న కుతూహలం ఉంది. బయట నుంచే ఇంత ఆకర్షణీయంగా అందంగా ఉంటే మరి లోపల స్వామివారు ఇంకెలా ఉన్నారో చూడాలని ఉంది కదా. నాకు కూడా ఉంది. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందన్ వాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఎంత బాగుందంటే ఆశ్రమం అంతా కూడాను. ఎక్కడ చూసినా సరే ఆ కృష్ణుడి లీలలు, ఆ కృష్ణ పరమాత్ముడే కనిపిస్తూ ఉన్నారు. అలాగే వారి లీలలన్నీ కూడా విగ్రహ రూపంలో కనపడుతున్నాయి. మందిరాలు ఇంకా చాలా చాలా బాగున్నాయి. అందులో ఒకటి దూరం నుంచి ఆకర్షణీయంగా కనిపించింది. ఎంత ఎత్తులో ఉందో ఈ మందిరం ప్రత్యేకత, ఇక్కడ స్వామివారి గురించి వెళ్ళి మాట్లాడుకుందామండి. రండి, మా రాధా మదన్ మోహన్ మందిరానికి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ అద్భుతమైన శ్రీమూర్తులు, ఈ శ్రీమూర్తుల యొక్క విశేషాలు, ఇక్కడ ఉండే వైభవం అంతా కూడా మనతో గౌర్నామ్ ప్రభు పంచుకుంటారు. ప్రభుజీ మన జేఎన్టీలో ఇంజనీరింగ్ చేశారు. దాని తర్వాత ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఆయన చదువుకున్నారనమాట. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ చేశారు. ఆయన గేట్ లో ర్యాంక్ 5 ఆల్ ఇండియా. దాని తర్వాత ఆయన ఆశ్రమంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వర్క్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆ ప్రభుజీ నోటి ద్వారా మనం ఆ స్వామి యొక్క వైభవాన్ని విని చక్కగా మనం వెళ్ళి లోపల ఉండే శ్రీమూర్తులను దర్శనం చేసుకుందాం. ఆలయంలో ఉండే విశేషాలు నేను ప్రభుజీ ఇద్దరు కలిసి పంచుకుందాం. పదండి, దర్శనం చేసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. చాలా ఎత్తులో నిర్మించారు ప్రభుజీ. చాలా అద్భుతమైన బృందావనంలో ఎలా అయితే మదన్ మోహనుడి యొక్క ఆలయం ఉందో అలానే ఇక్కడ ఉన్నారన్నమాట. చూడండి ఎంత ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతాలు, అక్కడ చక్కటి పర్వతాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఆ పర్వతం పైన శివాజీ మహారాజ్ నిర్మించిన ఒక చిన్న ఫోజ్ కిలా అని అంటారు, అది కూడా మనకి అక్కడ దర్శనం ఇస్తుంది అనమాట. లేట్ చేయకుండా స్వామి యొక్క వైభవాన్ని శ్రవణం చేద్దాం, భగవంతుని దర్శనం చేసుకుందాం. ఓ హరే కృష్ణ, గౌర్నామ్ ప్రభు. ఇందాక మీకు పరిచయం చేసిన ప్రభుజీ గౌర్నామ్ ప్రభు. గౌర్నామ్ ప్రభు మనకి భగవంతుడి యొక్క వైభవం, ఎలా అసలు ఈ స్వామి ప్రకటితం అయ్యారు, ఆయన యొక్క లీల ఏంటి, ప్రభుజీ దగ్గర నుంచి శ్రవణం చేద్దాం. తర్వాత మనం దర్శనం పరిక్రమ అన్ని కూడా చేసుకుందాం. గౌర్నామ్ ప్రభుజీ, స్వామి హరే కృష్ణ అండి. స్వామివారి యొక్క విశిష్టత తెలియచేస్తారా? సో ఇక్కడ మనం రాధా మదన్ మోహన్ లలితాదేవి యొక్క విగ్రహాలు చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మందిరాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇది బృందావనంలో ఇది ఒక సింబల్ లాంటిది అనమాట. ఎవరైనా బృందావనాన్ని ఒక మ్యాప్ లో చూపించాలంటే ఈ మందిరం యొక్క ఫోటో పెడతారు అనమాట. వెంటనే అది బృందావనం తెలుస్తుంది అనమాట. సో ఇలా బృందావన వైశిష్ట్యం యొక్క సింబల్ లాంటిది అనమాట. స్వామివారిని చూసే ముందు మీకు ఏంటంటే ముందు ఒక ప్రదక్షిణ చేయాలంటాం కదా, అది ప్రదక్షిణ చేస్తూ ఈ ఆలయ విశేషాలను చెప్తున్నారు, అలాగే స్వామివారి విశిష్టతను చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడున్న ఈ విగ్రహాలు ఒరిజినల్ గా బృందావనంలో మన కృష్ణ భగవానుడు ఈ భూలోకం నుంచి అవతారం చాలించిన తర్వాత ఆయన యొక్క ముని మనవడు వజ్రనాభ్ ఆయన స్వయంగా ఈ విగ్రహాలను చేశారనమాట బృందావనంలో. శ్రీకృష్ణ పరమాత్ముడి మనవడే చేశారన్నమాట, ముని మనవడు. వజ్రనాభ్ అంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కొడుకు, పుత్రుడు ప్రద్యుమ్న యొక్క పుత్రుడు అనిరుద్ధ్ యొక్క పుత్రుడు వజ్రనాభ ముని మనవడు. సో ఆయన శ్రీకృష్ణుడి యొక్క విగ్రహంతో ఇలా ఆయన యొక్క స్వయంగా కృష్ణుడి యొక్క పాదాలు ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటాయి అన్నమాట. అలాగే కనిపిస్తాయి మనకి. అలా ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం చేయించిన ఆ యొక్క విగ్రహం అన్నమాట. తర్వాత కాలక్రమేణా అది మనకి కనుమరుగైపోతుంది. ఒక 500 సంవత్సరాల క్రితం మన చైతన్య మహాప్రభుల యొక్క అనుయాయులు అద్వైతాచార్యులు బృందావనంలో వచ్చినప్పుడు ఆయనకి మళ్ళీ ప్రకటమవుతారు అనమాట అదే విగ్రహం. సో ఆయన అద్వైతాచార్యులు ఒక మధురాలో ఒక బ్రాహ్మణులకి సేవ చేయడానికి ఇస్తారు. ఆయన పురుషోత్తమ చోబే అంటారు అనమాట. సో ఆయన సేవ చేస్తూ ఉంటారు. ఆయన సేవ ఎలాంటిదంటే చాలా ఒక తండ్రి కొడుకుని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు ప్రేమగా. సో పురుషోత్తమ చోబేకి కూడా ఒక పుత్రుడు ఉంటారు. సో ఆ పుత్రుడు ఈ మదన్ మోహనుడు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అనమాట. అలా ఇది వీళ్ళు వాళ్ళు ఏమన్నా తిట్టాలి అన్న కొడుకుని ఎలా తిడతారో మదన్ మోహన్ కూడా అలాగే తిడుతూ ఉంటారు అనమాట. సో అదే సమయంలో చైతన్య మహాప్రభులో ఇంకొకరి యొక్క అనుయాయులు సనాతన గోస్వామి అని ఆయన బృందావనంకి వస్తారు అనమాట. ఆయన కూడా చాలా భక్తితోటి ప్రేమావశ్యంతో బృందావనంలో ఉంటూ ఉంటారు అనమాట. ఒకసారి ఆయన
మథురాకు వస్తారు. మథురాకు వచ్చి ఇలా ఈ ఒక పుత్రుడిని ఎలా తిడుతున్నారు అలా తిడుతూ అదని చూసి ఆయన ఈయన సాక్షాత్తు భగవంతుడు, మీరు ఈయన ఎలా అలా తిడుతున్నారు మాట్లాడుతున్నారని. అని అంటారు అనమాట. అంటే అప్పటి నుంచి ఓ మీరు గోస్వాములు మీరు చెప్పినట్టు నేను వినాలి అని అప్పటి నుంచి కొంచెం విని కొంచెం ఆయన చాలా మర్యాదగా చూడడం మొదలు పెట్టారు అనమాట. అప్పుడు మదన్ మోహన్ ఒకసారి కళలోకి వచ్చి పురుషోత్తం చౌబే కళలోకి వచ్చి నాకు సనాతన్ గోస్వామి దగ్గరికి వెళ్ళాలని ఉంది అని చెప్తారనమాట. అలాగే సనాతన్ గోస్వామి కళలో కూడా వచ్చి నేను నీ దగ్గరికి రావాలని ఉంది అని చెప్తారన్నమాట. సో ఆ కళ ప్రకారం సనాతన్ గోస్వామి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి మదన్ మోహన్ ఇస్తారన్నమాట. సో అలా ఆయన్ని మధురా నుంచి బృందావనం తీసుకొచ్చారు. సో బృందావనం వచ్చినప్పుడు సనాతన్ గోస్వామి ఒక గోస్వామి అంటే ఆయన దగ్గర ఏమీ డబ్బులు లేవు, ఏమీ ఉండవు అన్నమాట. ఒక చిన్న ప్రదేశంలో ఉంటారు. సో ఆయనకి టెంపుల్ కూడా ఉండదు అనమాట. ఒక చిన్న గుడిసెలో ఉన్నట్టు ఆయన కూడా ప్రసాదం మామూలుగా ఎవరైనా బయటికి వెళ్ళి ఏది ఇస్తే అది తీసుకుంటూ ఉంటారు అనమాట. సో మదన్ మోహన్ కూడా అక్కడికి తీసుకొచ్చి ఒక చిన్న దాంట్లో పెట్టి ఆయనకి అక్కడ బృందావనంలో ఒక అక్కడ దొరికే ఒక గోధుమ పిండితో చేసిన ఒక పిండి లాంటిది ఇస్తా ఉంటారు అన్నమాట. సో దాన్ని ఆయన మదన్ మోహన్ కూడా అదే పెడుతూ ఉండేవారు అన్నమాట. సో దాన్ని భాటి అంటారు అన్నమాట, చాలా ఫేమస్. సో మదన్ మోహన్ ఒకసారి సనాతన్ గోస్వామికి కళ్ళ వచ్చి చెప్తూ, మీరు ఎప్పుడు నాకు ఇలా బాటి ఇస్తున్నారు, కనీసం కొంచెం ఉప్పన్నా ఇవ్వండి, కొంచెం తినడానికి బాగుంటుంది అని అంటారు అనమాట. అప్పుడు సనాతన్ గోస్వామి అంటారు, ఇక్కడ నా యొక్క గురువు గారి యొక్క ఆదేశం, చైతన్య మహాప్రభుల ఆదేశం ప్రకారం నేను ఇక్కడికి వచ్చి ఆయన యొక్క ఆదేశాన్ని పాలిస్తూ నేను గ్రంథాలు రాస్తూ ఆయనకి సేవ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు ఇప్పుడు నన్ను ఉప్పు అడుగుతున్నారు, తర్వాత రేపొద్దున ఇంకా ఏమన్నా అడగచ్చు, నాకు అంత సమయం లేదు, సేవ చేసుకోవాలి, మీకు ఉప్పు కావాలి ఎలా అంటే మీరే అరేంజ్ చేసుకోండి అని చెప్తారు అనమాట. సో మీరే చేసుకోండి అని అలా చెప్తే, సో అక్కడ ఆయన ఉండే ప్రదేశం బృందావనంలో పక్కనే యమునా నది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉంటారన్నమాట. ఆదిత్య టిలా అంటారు ఆ ప్లేస్ ని. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి యమునా నదిలో ఆ సమయంలో వ్యాపారులు అందరూ యమునా నది పడవ ద్వారా ఒక బోట్ ద్వారా తీసుకెళ్తూ ఉండేవారంట వాళ్ళ సరుకులని. సో ఒకనొక సమయంలో ఒక వ్యాపారి రామదాస్ కపూర్ అని ఆయన యొక్క బోట్ ని తీసుకెళ్తూ అక్కడ ఒకలాంటి తుఫాన్ లాంటిది అట్లా వస్తుంది, విరుక్కుపోతుంది అనమాట. సో అందులో చాలా విలువైనవన్నీ ఉంటాయి సామాన్లు. సో ఆయనకి ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు పైన ఒక గోస్వామి ఉన్నారు, ఆయన వెళ్ళి కలవండి, ఆయన ఏమన్నా చెప్తారేమో అంటే ఆయన చాలా ఆతృతతోటి ఈయన దగ్గరికి వచ్చి, గోస్వామి నన్ను ఎలాగన్నా నేను ఆపదలో ఉన్నాను, నన్ను రక్షించండి అని ప్రార్థన చేస్తే పక్కన ఇక్కడ మదన్ మోహన్ అని కృష్ణుడు ఉన్నారు, ఆయన వేడుకోండి అని చెప్తారు, ఆయన అన్ని నడిపిస్తాడు అంటే ఈయన వెళ్ళి వేడుకుంటారు అన్నమాట. వేడుకోగానే కొద్దిసేపటికి ఆ యమునా నదిలోంచి ఎలా పడవ విడిచిపెట్టబడుతుంది అనమాట. ఆయనకి అన్ని సరుకులు అన్ని దొరుకుతాయి అనమాట. సో ఆయన అలా తన ప్రదేశానికి వెళ్తారు. అదే సమయంలో ఆ పడవలో సాల్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అందులో సనాతన్ గోస్వామి వచ్చి మీకు ఏమైనా సేవ చేయాలనుకుంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ సాల్ట్ ఆయన ఉంది ఏముంది మీ దాంట్లో అంటే సాల్ట్ ఉంది అంటే, ఓ ఆయన అరేంజ్మెంట్ ఆయన చేసుకున్నారు అనమాట అని అంటారు అనమాట. అది తీసుకొచ్చి ఇస్తారు. తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి మీకు ఏం సేవ చేయాలి అంటే, ఆయనకి ఇక్కడ ఏమన్నా మందిరం కట్టచ్చు అంటే ఆయన ఇంత మంచి పెద్ద మందిరం కడతారు అనమాట. రామదాస్ కపూర్ గారు నిర్మించినటువంటి దేవాలయం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం గోవర్ధన్ దగ్గర చూస్తున్నది అది ప్రస్తుతం అది బృందావనంలో ఉంది అనమాట. బృందావనంలో చూస్తున్నాం. కలర్ ఎక్కువ కలర్ఫుల్ గా మరి ఎక్కువ అన్ని రంగురంగులు వేయరు, ఇది ఒకటే కలర్. బృందావనంలో ఆ టైంలో అక్బర్ టైంలో ఉండే అక్కడ ఆ టైంలో కూడా అక్బర్, మాన్ సింగ్ వాళ్ళు ఈ రాయిని అక్కడ సప్లై చేసేవారు అంటే ఓన్లీ పెద్ద పెద్ద ప్యాలెస్లకే ఇలాంటి రాయి ఉండడమే ఈ రంగులో ఉంటుందా? సో అది రాజస్థాన్ లో స్పెషల్ గా ఉండే రాయి. ప్రభుజీ ఇదంతా ఒకటే స్టోనా ఇది? ఎస్ మాతాజీ, రాతి ఇదంతా రాయే, స్టోన్ అని తెలుస్తుంది కానీ చాలా స్పెషల్ గా ఉంది.
ఇది స్పెషల్ గా రాజస్థాన్ లో చేయించినటువంటి స్టోన్. ఇది ఒక పెద్ద స్టోన్ ద్వారా ఏ సైజ్ లో ఉందో కింద నుంచి చూస్తే 108 అడుగుల కంటే ఎక్కువ అన్నమాట బృందావనంలో. 108 అడుగుల మొత్తం ఇక్కడ నుంచి కింద నుంచి ఆ చివర పై దాకా టిప్ వరకు నండి, మొత్తం ఆ పైన గోపురం వరకు 108 అడుగులట. ఈ స్టోన్ అంతా కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇదంటే కలర్ వేసింది కాదు, రాయే ఈ రంగులో ఉంది. మనకి ఇటుక ఏ విధంగా ఉంటుందో ఆ కలర్ లోనే కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కటి ఎంత చక్కగా చెక్కారు. సేమ్ మనకి బృందావనంలో ఎలా ఉందో అలాగే ఉంటుందా టెంపుల్? సైజు స్ట్రక్చర్ మొత్తం బృందావనంలో ఎలా ఉందో అలాగే కట్టారు. బృందావనంలో ఎవరైతే చూడలేదు, అక్కడ దాకా వెళ్ళలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే చాలు, సేమ్ ఎక్కడా పొల్లిపోకుండా ఇవి గానీ, తోరణం లాగా ఉన్నవి గానీ, ఫ్లవర్స్ గానీ అన్ని సేమ్ అక్కడ ఎలా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా తీర్చిదిద్దారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది మరి? విగ్రహాలు. సో ఇక్కడ విగ్రహాలు అలా అప్పటి నుంచి రాధా మదన్ మోహన్ ద్వారా ఇక్కడ బాగా విశిష్టంగా పూజలు జరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఔరంగజేబు ఒకసారి అలా అక్కడ వాళ్ళు పవర్ లోకి వచ్చిన తర్వాత బృందావనంలో కొన్ని అటాక్స్ జరిగినాయి అనమాట. అప్పుడు జరిగేవి అనమాట. సో ఆ సమయంలో భగవంతుడిని ఈ మందిరం నుంచి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి జైపూర్ లో ఒక రాజు ఉన్నారనమాట. ఆయన చాలా భక్తుడు అనమాట. సో ఆయన దగ్గరికి షిఫ్ట్ చేశారనమాట. సో అప్పటి నుంచి రాధా మదన్ మోహన్ ఫస్ట్ జైపూర్ లో షిఫ్ట్ అయ్యారనమాట. సో మనం బృందావనం వెళ్తే మనకి పెద్ద విగ్రహాలు అక్కడ డైరెక్ట్ గా కనబడవు అనమాట. చిన్న స్వయంభూ విగ్రహాలు, చిన్న విగ్రహాలు మాత్రమే కనబడతాయి అనమాట. ఒరిజినల్ విగ్రహాలు ఇప్పుడు కరోలీలో ఉన్నాయన్నమాట. కరోలీ అని ఒక ప్లేస్ జైపూర్ తర్వాత. సో మనం బృందావనం వెళ్తే విగ్రహాలు ఓన్లీ మందిరం మాత్రమే చూస్తాం అప్పుడు నిర్మించినటువంటి. అలాగే కరోలీ వెళ్తే అక్కడ మనం విగ్రహాలు మాత్రమే చూస్తాం, రాధా మందిరం ఉండదు అనమాట. కానీ ఇక్కడ మా ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ ఆ మందిరం ప్లస్ విగ్రహాలు రెండు ఉన్నాయి. అంటే మదన్ మోహన్ తన యొక్క మందిరానికి తిరిగి వచ్చారు అని చెప్తారనమాట. ఒకసారి మా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు కరోలి నుంచి స్వయంగా ప్రధాన అర్చకులు ఇక్కడికి వచ్చారనమాట. ఆయన వచ్చి ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆయన కళ్ళంట నీళ్లు పెట్టుకుని మదన్ మోహన్ తిరిగి బృందావనం వెళ్ళిపోయారు అని ఆనందంతో చాలా విడివిడిగా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండేవి, కానీ ఆయన మొత్తానికి మందిరంలోకి చేరుకున్నారు అనే భావన. తనకి నాకు మీరు ఎంత చెప్తున్నారు ప్రభుజీ, నాకు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. మరి వెళ్దామా దర్శనానికి? నాకే కాదు, ఈ కథ అంతా విన్న తర్వాత చాలా మందికి తెలిసి ఉంటుంది, మేబీ కొంతమందికి తెలియకపోవచ్చు అసలు ఏంటి బృందావనం, ఎలా అసలు ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు, అప్పుడు ఏం జరిగిందని చెప్పి. ఈ కథ విన్న తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు కృష్ణుడి గురించి. అంతకంటే ముందు నాకైతే దర్శనం చేసుకోవాలని ఎప్పుడెప్పుడు చూద్దామా స్వామివారిని. ప్రభుజీ మమ్మల్ని పిలవకుండా మీరే దర్శనం చేసేసుకుంటున్నారు. మీకు కూడా చేయిస్తాం మా మదన్ మోహన్ యొక్క దర్శనం. రండి. నాకైతే చాలా కుతూహలంగా ఉంది చూడాలని. ఓ బా, ఎంత బాగున్నారు. మధ్యలో ఉన్నది మదన్ మోహనుడు, ఇటు పక్కన రాధారాణి, ఇటు పక్కన లలిత సఖి. లలిత విశాఖ సఖులు ప్రధాన సఖులు అన్నమాట రాధాకృష్ణులకి. అందులో లలితా సఖి ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. శ్రీమతి రాధారాణి, లలితా సఖి, మధ్యలో మదన మోహనుడు. ఇక్కడ మదన గోపాల అనే శాలిగ్రామం ఇక్కడ సేవ చేస్తారనమాట. నిజంగా చాలా సుందరంగా ఉన్న పేరుకు తగ్గట్టుగా మదన మోహనుడు ఆయన. నిజంగా అంటే చూడగానే బాబో ఎంత అందంగా ఉన్నారో అని అనిపిస్తోంది ఆ నెమలిపించవన్నీ. కానీ ప్రభుజీ ఒక్కటి గమనించాను, ఫ్లూట్ అంటే 2 ఫ్లూట్స్ అవి, లేకపోతే 2 విడివిడిగా మధ్యలోకి ఏమైనా ఇలా విరిగిందా అర్థం కాలేదు. సరే, ఈ ఫ్లూట్ స్టోరీ అసలు ఎందుకు ఆ ఫ్లూట్ అలా బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది, దాని వెనకాల ఉండే కథ మనం చెప్పుకుందాం. ఇప్పుడు భగవంతుడికి నైవేద్య సమయం అయిందనమాట. స్వామికి ఆయన ప్రైవేట్ గా ఆ పూజారి భగవంతుడి యొక్క సాయంత్రం పూట నైవేద్యాన్ని సమర్పణ చేస్తారు. మనం బయట కూర్చొని చక్కగా ఈ కథ గురించి మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఇప్పుడు స్వామివారికి నైవేద్య సమయం అండి, సంధ్యా సమయం అయింది కాబట్టి 6 గంటలు అవుతోంది. ఈ సమయంలో వారికి తెర అవన్నీ వేసేస్తారు. ఒక్కసారి కళ్ళారా చూసేసుకుందాం స్వామిని. మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది ఒక 5-10 నిమిషాల్లో. కానీ మనం విడిచి వెళ్ళలేకపోతున్నాం కదా, ఆయన రూపం అంత సుందరంగా ఉంది. లలితా సఖి ఉన్నారు ఒకవైపు, అలాగే రాధారాణి ఉన్నారు మధ్యలో, ఆ మదన మోహనుడు.
ఫ్లూట్ ఎందుకు అలా ఉందో చెప్తానన్నారు. ఆ ఫ్లూట్ కథ చెప్తాను వినండి. ఆ, మన గోర్నాం ప్రభు మదన్ మోహనుడు ఎవరు హ్మ్, ఫస్ట్ తయారు చేశారు, దాని తర్వాత ఆయన ఎవరి దగ్గర ఆరాధన చేసుకున్నారు, దాని తర్వాత సనాతన గోస్వామి ఆయనను తీసుకొని రావటం, హ్మ్, ఔరంగజేబ్ కాలంలో ఆ మందిరాలన్నిటినీ కూడా ధ్వంసం చేశారండి. హ్మ్, ఈ పాశ్చాత్య దేశం వాళ్ళందరూ కూడా వచ్చేసి Hmm. ఇతర మతస్థులందరూ కూడా మన Hmm. హిందూ ఆలయాలని మొత్తం కూడా ధ్వంసం ధ్వంసం చేశారు, చేశారు. అవును. మన అయోధ్య హ్మ్, మనకి తెలుసు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత Hmm. మళ్ళీ ఆ అయోధ్య యొక్క పునర్వైభవం వస్తుందన్నమాట. హ్మ్, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళందరికీ ఎంతో గర్వకారణం. అవును. కాబట్టి సంతోషం. ఇక్కడ బృందావనంలో ఎప్పుడైతే వాళ్ళు ఔరంగజేబ్ వాళ్ళ యొక్క అటాక్ జరిగిందో Hmm. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆలయం పోతే పోయింది, భగవంతుడినైనా సరే మనం కాపాడుకోవాలి హ్మ్, అని అనుకొని ఏం చేశారు అని అంటే, స్వామి యొక్క శ్రీ విగ్రహాలన్నీ కూడా తీసుకొని హ్మ్. జైపూర్కి వెళ్ళిపోయారు. ఓ, బృందావనంలో ఉండే ముఖ్యమైన విగ్రహాలన్నీ ఇప్పుడు జైపూర్ లో ఉండడానికి కారణం అది. ఓ. మా స్వామినైనా కాపాడుకోవాలి, మన ప్రాణాన్నైనా ఉద్దేశంతో. పనంగా పెట్టి స్వామిని కాపాడుతాం హ్మ్, అని ఈ మదన మోహనుణ్ణి బృందావనం నుంచి జైపూర్కి తీసుకెళ్లిపోయారు. ఓ. జైపూర్ లో ఉండే రాజుగారు చక్కగా ఆరాధన చేసుకుంటూ ఉన్నారన్నమాట. హ్మ్, సరే బాగుంది, ఆయన బ్రహ్మాండంగా సేవ చేసుకుంటున్నారు, అంతా చక్కగా ఉంది. హ్మ్, వాళ్ళ కూతురికి పెళ్లి వయసు వచ్చిందనమాట. హ్మ్, అయితే కరోలి అనే ప్రదేశంలో ఉండే యువరాజుకిచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నారు. హ్మ్, అయితే వాళ్ళ కూతురు కుమార్తె, హ్మ్. రాజుగారి కుమార్తె అంది, నాన్న నువ్వు చెప్పిన పెళ్లి నేను చేసుకుంటా, కానీ నాకు మదన్ మోహనుడు కావాలి, మా అత్తగారింటికి తీసుకెళ్తాను అని. ఆ, వాళ్ళ నాన్నగారు అన్నారు, ఓయ్ నువ్వు తీసుకెళ్తే మదన్ మోహన్ మరి నేనెవరిని పూజ చేసుకోవాలి, నాకు ఆ. కూడా నీకెంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం, ఆ, కాబట్టి నేను ఇవ్వను ఆ. అని అంటే, అలా నీకంటే ఎక్కువ భక్తి నాది, Hmm. నాకు ప్రేమ మదన్ మోహన్ అంటే, ఆయన లేకుండా నేను ఉండలేను హ్మ్, అని అంటుందన్నమాట. హ్మ్, సరే ఇంత భక్తి అంటున్నావు కదా, నిరూపించుకో నీ భక్తిని అని రాజుగారు అన్నారనమాట. హ్మ్, అయితే టెస్ట్ గా ఏం చేశారంటే అండి, మదన్ మోహన్ ఎలా ఉంటాడో అలాంటి విగ్రహాలు కొని చేయించారు. హ్మ్, చేయించి హ్మ్, ఈవిడికి కళ్ళకు గంతలు కట్టేసి, హ్మ్. ఏదైతే ఒరిజినల్ మదన్ మోహనుడు అని నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని చూడకుండా కానీ నువ్వు కనిపెడితే ఆ, నీకు అత్తగారింటికి పంపిస్తా ఆ. అని విగ్రహం రాజుగారు ఇస్తానంటారు. పెట్టారన్నమాట. ఆ, పెట్టేసరికి ఈవిడ, కృష్ణ నువ్వే దారి చూపించాలి, నా ప్రేమ నిజమైతే నీ పట్ల హ్మ్, నువ్వే ఆ మదన్ మోహనుడివి అని నిరూపించుకో అని ఆ. ప్రార్థన చేస్తూ ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్తుంది. ఇలా ఇలా తాకుతాడా? కళ్ళ గంతులు ఉన్నాయి కదండి, ఆ. తాకుతుంది, ముట్టుకుంటుంది, స్వామికి ప్రార్థన చేస్తుంది, కృష్ణ నువ్వే చెప్పు నువ్వే చెప్పు, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఉన్నాయి అన్ని విగ్రహాలు కూడా. ఆ, ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకుందో, కృష్ణుడు తన చేతిని ఇలా ఫ్లూట్ వాయిస్తాడు కదా, ఇలా కిందికి దింపేశాడు అనమాట. ఓ. దింపేయంగానే ఆ ఫ్లూట్ టక్కుమని విరిగిపోతుంది. వెంటనే కౌగలించేసుకుంటుంది కృష్ణుడి, ఓ ఆ. మదన్ మోహనుడు ఇటే అని. హ్మ్, వాళ్ళ నాన్నగారు కూడా చూసి ఆశ్చర్యపోతారు, ఇంత ప్రేమ నా భగవంతుడే రెసిప్రొకేట్ చేస్తున్నారు, హ్మ్. తప్పకుండా నీకు మీ అత్తగారింటికి ఇచ్చి పంపిస్తాను అని మదన్ మోహన్ ఇచ్చేసాడనమాట. ఓ. అప్పటి నుంచి ఈయనకి చెయ్యి ఇలా కింద ఉండటం వల్ల 2 ఫ్లూట్లు ఉంటాయి అనమాట. రెండు అందుకే ఉంటాయి. మనకి విచిత్రంగా కనిపించింది అదే ఎప్పుడైతే నాకు స్వామిని చూడగానే మనం అదొక్కటే దర్శనం కొంచెం చేస్తారో. బృందావనం నుంచి జైపూర్, జైపూర్ నుంచి కరోలి, హ్మ్. ఒక విధంగా చూస్తే కరోలీలో నుంచి గోవర్ధన్ ఈకో విలేజ్ కి, హ్మ్. ఆయన యొక్క సొంత భవనానికి, ఆయన సొంత ఇల్లుకి, ఏదైతే సనాతన గోస్వామి కట్టించిన ఆలయం, హ్మ్. అలానే ఆ స్వామి యొక్క విగ్రహాలు రెండు Hmm. కూడా ఇక్కడ ఉండిపోయాయి అన్నమాట. హ్మ్. అది ఇక్కడ భగవంతుడి యొక్క విశిష్టత. హ్మ్. భగవంతునండి భక్తితో ప్రేమతో ఆరాధిస్తే, హ్మ్. ఆయనని ప్రేమిస్తే, ఆయనకి ఇంకేం వస్తువు కాదండి ఈ ప్రపంచంలో కావాల్సింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. హ్మ్. ఆ భక్తి కాని మనకుందనుకోండి, స్వామి మన కోసం ఎంత దూరమైనా వస్తాయి. దానికి అంతే కదా. నిదర్శనమే భగవంతుడు ఇక్కడ. హ్మ్. కాబట్టి మనందరం కూడా మన జీవితాల్లో హ్మ్. ఈ ప్రదేశం యొక్క ప్రయోజనం అదే. హ్మ్. కృష్ణుడి పట్ల, ఆ కృష్ణుడి యొక్క లీలల పట్ల, కృష్ణుడి యొక్క నామం పట్ల, కృష్ణ Hmm. భక్తుల పట్ల హ్మ్. మన ప్రేమని పెంచటం. హ్మ్. కాబట్టి ఈ ఆశ్రమంలో అడుగడుగున కృష్ణ హ్మ్. స్మరణ మనకు కలుగుతూ ఉంది. కనిపిస్తూనే ఇంత ఉంటుంది. వైభవమైన ధర్మం మన Hmm. సనాతన ధర్మం, కృష్ణ భక్తి సాంప్రదాయం. హ్మ్. మనందరం కూడా ప్రపంచంలో ఎన్నో భౌతికమైన కోరికల వల్ల హ్మ్. మనం భగవంతుణ్ణి మిస్ చేసేసుకుంటున్నామండి. హ్మ్. కృష్ణుడు ఏది అడిగితే అది ఇస్తాడు. హ్మ్. ఆ రాకుమార్తెలాగా కృష్ణ నువ్వే కావాలి అని అంటే ఆయన వస్తారు. హ్మ్. ఇంకా మన దగ్గర ఆప్షన్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి వీసా కావాలి, పెళ్లి చెయ్యి, పిల్లలు కావాలి, నాకు ఇది తీసేసే అది తీసేసే అని అడుగుతామా? హ్మ్. లేదా స్వామి నువ్వు వచ్చేసేయ్, ఆయన వస్తే అన్ని రావా అండి మన అన్ని దగ్గర? ఉన్నట్టే కదా కాబట్టి ఆయన ఉంటే. ఆయన ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి ఆ ప్రేమ, ఆ భక్తిని హ్మ్. పెంపొందించేదే ఈ ప్రదేశం గోవర్ధన ఈకో విలేజ్. Village. నిజంగా చాలా ఇక్కడికి బాగుంది. రావడం యొక్క ప్రయోజనం ఏంటో తెలుసా అండి? బృందావనం పట్ల ప్రేమ పెంచుకోవడం. ఇక్కడికి వస్తే మనం ఒక మిఠాయి షాప్ కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏమి ఇస్తారు?
మీకు ఏం కావాలండి, మోతీచూర్ లడ్డు కావాలి అనగానే కొద్దిగా మోతీచూర్ లడ్డు ఇస్తారనమాట. దాన్ని టేస్ట్ చూసాక అరే ఇది చాలా బాగుంది, 3 కేజీలు ప్యాక్ చేయి అని చెప్పినట్టుగా ఇది బృందావనం పట్ల రుచి ప్రేమను మనకు కలిగిస్తుంది ఈ ప్రదేశం. దాని తర్వాత అరే రెప్లికానే ఇంత బ్రహ్మాండంగా ఉంటే ఇంకా బృందావనం ఎలా ఉంటుంది అని మనందరం బృందావనానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలన్నమాట. నిజంగా ఉంది స్వామి, అంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది ప్రభుజీ, చూద్దామని అనిపిస్తుంది. అక్కడ ఎలా ఉంటది అసలు, ఆ ప్రాంతం ఎలా ఉంటుందా బృందావనం అని అనిపించింది. ఎంతో వైభవంగా ఉంటుంది. కృష్ణుడు నడయాడిన ప్రదేశం బృందావనం అన్నిటికంటే స్పెషల్. ఈ ప్రపంచానికే ఆభరణం బృందావనం అన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశాన్ని పట్ల ప్రేమ పెంచే ప్రదేశమే ఈ గోవర్ధన్ ఈకో విలేజ్. సాక్షాత్తుగా బృందావనం, అలానే బృందావనం పట్ల ప్రేమను కలిగించే ఒక ప్రదేశం. కృష్ణ భక్తి, కృష్ణ నామం, కృష్ణ ఆలయం, కృష్ణ నామ సంకీర్తన ఎక్కడ చూసినా అదే ఈ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోండి, ఆ భగవన్ నామ సంకీర్తనలో పాల్గొనండి, ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు పొందండి. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చా? తప్పకుండా. నైవేద్య సమయం అయిపోయింది కదా. నైవేద్యం అరగంట సేపు పెడతారు స్వామి. ½ అన్ అవరా? ఎందుకంటే అండి మనం తినడానికి ఎంతసేపు పడుతుందండి. మనం ఇప్పుడు ప్లేట్ పెట్టేసి మన ముందు ఎవరైనా ప్లేట్ పెట్టి తీసేసారనుకోండి ఎలా ఉంటుంది, ఒరే తిన్నివురా అంటే అంతేనా? అలానే భగవంతుడికి కూడా, ఎందుకంటే భగవంతుడిని ఇక్కడ ఏదో బొమ్మలాగా ఏదో రాతి విగ్రహం అక్కడ నించున్నట్టు కాదండి, సాక్షాత్తుగా స్వామి అక్కడ ఉన్నారు. కాబట్టి ఒక మనిషికి తినడానికి కనీసం చేతులు కడుక్కొని కూర్చొని తిని మళ్ళీ చేతులు కడుక్కొని అవన్నీ చేయడానికి ½ అన్ అవర్ పడుతుంది కదండి. కాబట్టి అరగంట సేపు భగవంతుడికి నివేదన చేస్తారు. దాని తర్వాత స్వామికి ఆరతి అవుతుంది అనమాట. మనం ఆ స్వామి యొక్క నైవేద్యం అయిపోయాక మళ్ళీ ఆరతి సమయంలో దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ అప్పటికి దర్శనం ఉంటుందన్నమాట. ఒకటే మాట, ఇక్కడ స్వామివారు అక్కడ ఉన్నారంతే కొలువయ్యి, మనలాగే మనం చెప్పినవన్నీ వింటారు, మన కోరికలన్నీ కూడా మన్నిస్తారు. ప్రేమ, ఆ భక్తి ఉంది అని అంటే అక్కడ స్వామి తప్పకుండా ఉంది. సుందరమైన ప్రదేశం, మీరు కూడా రండి. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్ ని ఇవాళ మనం దర్శించుకున్నాము. సుందరమైన ప్రదేశం ఇది, మొత్తం ఆశ్రమం అంతా కూడా. మీరు కూడా సమయాన్ని వెచ్చించి రండి. ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక చింతనలో గడపాలి అనుకునే వాళ్ళు, స్పిరిచువాలిటీ మేము ఇంకా పెంపొందించుకోవాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైన ప్రదేశం ఇది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.